ఓం శాంతి. బ్రహ్మ బాబా అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మ బాబాను ఫాలో చేసి బాబా సమానంగా మరియు సంపన్నంగా అగుటకు విశేషమైన బ్రహ్మ బాబా యొక్క ధారణలు. ఫస్ట్ పాయింట్, బ్రహ్మ బాబాను ఫాలో చేయడము అంటే వారితో ఉండడము. సహచరుడు అంటే ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో తోడుగా ఉండేవారు. ఎవరైతే సత్యమైన సహచరులుగా ఉంటారో వారి ప్రతి అడుగు స్వతహాగా బాబా సమానంగానే పడుతుంది. ఇక్కడ అక్కడ పడదు. సత్యమైన సహచరునికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. సత్యమైన సహచరులైన పిల్లల మనస్సులో, బుద్ధిలో, హృదయములో సదా నేను బాబాకు చెందిన వారిని, బాబా నావారు అన్నదే ఇమిడి ఉంటుంది. సెకండ్ పాయింట్, సదా ఫాలో ఫాదర్ చేయడానికి మన బుద్ధిని రెండు స్థితులలో స్థిరం చేయాలి. ఒకటవది, బాబాను ఫాలో చేసే స్థితి సదా అశరీరీ భవ, విదేహీ భవ, నిరాకారీ భవ. రెండవ స్థితి, బ్రహ్మ బాబాను ఫాలో చేయడము అంటే సదా అవ్యక్త స్థితి భవ, ఫరిస్తా స్వరూప భవ, ఆకారీ స్థితి భవ. ఈ రెండు స్థితులలో స్థితులై ఉండడము అంటే ఫాలో ఫాదరు చేయడము. దీని క్రిందకు అనగా వ్యక్త భావము, దేహ భావములోకి రాకండి. థర్డ్ పాయింట్, సర్వప్రాప్తి స్వరూప స్థితిలో స్థితులయ్యేందుకు సహజమైన సాధనము ఫాలో ఫాదర్. జీవితంలో చిన్నప్పటి నుండి ఫాలో చేయడంలో అనుభవీలే కదా. చిన్నతనంలో తండ్రి తన వేలుని ఇచ్చి నడవడము, లేవడము, కూర్చోవడంలో ఫాలో చేయించారు. గృహస్థునిగా అయిన తర్వాత కూడా పతి పత్నికి తన వెనుక నడవడం నేర్పిస్తారు. గురువు వద్దకు వెళ్ళినప్పుడు గురువుకు ఫాలోవర్స్గా అవుతారు, అనగా ఫాలో చేసేవారు. మరి లౌకిక జీవితంలో ఆది నుండి అంతిమం వరకు ఫాలో చేయడమే ఉంటుంది. అలాగే అలౌకిక పారలౌకిక తండ్రి కూడా ఒకటే సహజమైన సాధనాన్ని చెప్తున్నారు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేయాలా లేక అలా చేయాలా, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానము ఒక్కటే, ఫాలో ఫాదర్. ఫోర్త్ పాయింట్, సాకార రూపంలో ప్రతి కర్మను నేర్పించడానికి పూర్తిగా 84 జన్మలు తీసుకున్న బ్రహ్మ ఆత్మ నిమిత్తమయ్యింది. కర్మలో, కర్మ బంధనాల నుండి ముక్తులవ్వడంలో, కర్మ సంబంధాలను నిర్వర్తించడంలో, దేహంలో ఉంటూ విదేహీ స్థితిలో స్థితులవ్వడంలో, తనువు యొక్క బంధనాల నుండి ముక్తులవ్వడంలో, మనసు తపనలో నిమగ్నమై ఉండడంలో, ధనము యొక్క ఒక్కొక్క పైసాను సఫలం చేయడంలో సాకార బ్రహ్మ సాకార జీవితంలో నిమిత్తంగా అయ్యారు. కర్మాతీతంగా అవ్వడంలో ఉదాహరణగా అయ్యారు. కనుక సాకార జీవితాన్ని ఫాలో చేయండి. ఫిఫ్త్ పాయింట్, పవిత్రతకు సంపూర్ణ రూపము బ్రహ్మచర్యముతో పాటు బ్రహ్మచారిగా అవ్వడము. బ్రహ్మచారి అనగా బ్రహ్మ యొక్క ఆచరణలపై నడవడము. దీనినే ఫాలో ఫాదర్ అంటారు. ఎందుకంటే ఫాలో బ్రహ్మ బాబాను చెయ్యాలి, శివ్ బాబా సమాన స్థితి తయారవ్వాలి. కానీ ఆచరణ లేక కర్మలో బ్రహ్మ బాబాను ఫాలో చేయాలి. ప్రతి అడుగులో బ్రహ్మచారి. సిక్స్త్ పాయింట్, ఎలా అయితే ఈ అసత్య ఖండంలో బ్రహ్మ బాబాను సత్యత యొక్క అథారిటీకి సాకార ప్రత్యక్ష స్వరూపంగా చూశామో,
వారి అథారిటీతో కూడిన మాటలు ఎప్పుడూ అహంకారంతో ఉన్నవిగా అనిపించలేదు. మురళిలో ఎంతో అథారిటీతో కూడిన మాటలు ఉంటాయి. ఆ అథారిటీతో కూడిన మాటలలో స్నేహము ఇమిడి ఉంది. నిర్మాణత, నిరహంకారము ఉన్నాయి. అందుకే అథారిటీతో మాట్లాడిన మాటలు కూడా ప్రేమగా మరియు ప్రభావశాలిగా అనిపిస్తాయి. మరి ఫాలో ఫాదర్, ఈ సాకార ప్రపంచంలో సాకార ఉదాహరణ బ్రహ్మా బాబాయే. ఎలా అయితే బ్రహ్మా బాబా యొక్క కర్మలో, సేవలో, ముఖములో, ప్రతి నడవడికలో నడుస్తూ తిరుగుతూ ఉన్న అథారిటీ స్వరూపాన్ని చూశామో, అలా ఫాలో ఫాదర్ చేసే వారిలో కూడా స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత రెండూ కలిపి కనిపించాలి. 7th పాయింట్, బ్రహ్మా బాబా యొక్క అతి అతీతమైన మరియు అతి ప్రియమైన స్థితికి గుర్తు కమల ఆసనము. మరి స్వయాన్ని పరిశీలించుకోండి. నేను బాబా సమానంగా కమల ఆసనధారిగా ఉన్నానా? అతి అతీతత్వానికి గుర్తు బ్రహ్మా బాబా పూర్తి పరివారానికి అతి ప్రియమైన వారు. అలా బ్రహ్మా బాబా సమానంగా 4 విషయాలలో అతీతంగా అవ్వాలి. 1. తమ దేహ బాణము నుండి అతీతము. 2. ఈ దైహిక సర్వ సంబంధాలలో, దృష్టిలో, వృత్తిలో, కృతిలో, అన్నింటిలో అతీతము. 3. దైహిక వినాశీ పదార్థాలపై కూడా అతీతము. ఏ పదార్థము కర్మేంద్రియాలను విచలితము చేయకూడదు. ఆసక్తి భావము ఉత్పన్నము కాకూడదు. 4. పాత స్వభావము, సంస్కారాలకు అతీతము. 8th పాయింట్, ఎలా అయితే సాకార బ్రహ్మా బాబా సేవలో ఉంటూ సమాచారాలను వింటూ ఏకాంతవాసిగా అయిపోయేవారో, గంటల సమాచారాన్ని 5 నిమిషాల్లో సారమును అర్థం చేసుకొని పిల్లలను కూడా సంతోషపరిచి తమ అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని కూడా పిల్లలకు అనుభవం చేయించారో, అలా ఫాలో ఫాదర్. నేను చాలా బిజీగా ఉన్నాను అని బ్రహ్మా బాబా ఎప్పుడూ అనలేదు. అయినా కానీ పిల్లల ముందు బాబా ఉదాహరణగా అయ్యారు. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత ఉంది. 9th పాయింట్, సర్వులకు సహయోగిగా, స్నేహిగా తప్పకుండా అవ్వండి. అలాగే గుణగ్రాహకులుగా కూడా తప్పకుండా అవ్వండి. ఫాలో ఫాదర్, బ్రహ్మా బాబా యొక్క అంతిమ స్థితి రాజ ఋషి స్థితిని చూశాము. ఇంతగా పిల్లలకు ప్రియమైన వారిగా ఉంటూ కూడా, ఎదురుగా చూస్తూ కూడా వారిలో అతీతత్వాన్నే చూశాము. బేహద్దు వైరాగ్యమే కనిపించింది. ఈ స్థితిని ప్రాక్టికల్లో చూశాము. కర్మభోగం ఉన్నా కానీ కర్మేంద్రియాలపైన అధికారిగా అయ్యి, అనగా రాజ ఋషిగా అయ్యి సంపూర్ణ స్థితిని అనుభవం చేయించారు. అలా ఫాలో ఫాదర్ తమ స్వరాజ్యములోని ఏ కార్యకర్త మోసం చేయకూడదు. 10th పాయింట్, బ్రహ్మా బాబా సంకల్పాలలో కూడా సర్వులను విశేషంగా తయారు చేయాలి అన్న ఉల్లాస ఉత్సాహాలు ప్రతి సమయము ఉండేవి. తమ వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చేవారు. వాణి ద్వారా ధైర్యాన్ని ఇచ్చారు. నిరాశతో ఉన్నవారికి ఆశని కలిగించారు. నిర్బల ఆత్మలకు ఎగిరే కలను నేర్పించి ఎగిరించేందుకు నిమిత్తమయ్యారు. ప్రతి ఒక్కరిని సేవకు యోగ్యులుగా చేశారు. బ్రహ్మా బాబా ప్రతి మాట విలువైనది, మధురమైనది, యుక్తియుక్తమైనది. ఇలా ఫాలో ఫాదర్ చేయాలి. 11th పాయింట్, బ్రహ్మా బాబా పిల్లలతో
ప్రతి కర్మలో కలిసి ఉండి కర్మయోగిగా చేశారు. కేవలము సాక్షిగా అయి చూడలేదు. స్థూలమైన కర్మ యొక్క మహత్వాన్ని అనుభవం చేయించడానికి కర్మలో కూడా తోడుగా నిలిచారు. నేను ఏ కర్మను చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగా చేస్తారు. ఈ పాఠాన్ని సదా కర్మ చేసి నేర్పించారు. పిల్లలతో పిల్లల రూపంలో, యువకులతో యువకుల రూపంలో మరియు వృద్ధులతో వృద్ధుల రూపంలో ఉంటూ ముందుకు నడిపించారు. ప్రతి ఒక్కరికి ఎంత ప్రేమను ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరూ బాబా నావారు అని భావించేవారు. ప్రతి ఆత్మలోని విశేషతను చూశారు. సర్వుల పట్ల శుభ చింతకులుగా ఉన్నారు. మరి ఈ అన్ని విషయాలలో సమానంగా అవ్వడము అంటే ఫాలో ఫాదర్ చేయడము. 12th పాయింట్, బాబా సమానంగా ఆనందమయ జీవితాన్ని అనుభవం చేయాలి అంటే సహనశీలత గుణాన్ని ధారణ చేయండి. బ్రహ్మ బాబా ఈ విశేషత కారణంగానే సదా నిశ్చలంగా అచలంగా ఉన్నారు. సహనశీలతలో అనేక పరీక్షలు వచ్చాయి. లోకుల నిందలు, అత్యాచారాలు మొదలైనవి. కొందరు బ్రాహ్మణ పిల్లలైతే చిన్న చిన్న విషయాలలో అసంతుష్టము చెంది బాబాని ఎదిరించారు. విఘ్న రూపంలో అయ్యారు. కొందరు ట్రేటర్గా కూడా అయ్యారు. బ్రహ్మ బాబా అసంతుష్టమైన వారిని సంతుష్టపరచడానికి సదా కళ్యాణ భావనతో, సహనశీలతతో కూడిన సైలెన్స్ శక్తితో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించారు. ఎదిరించే వారికి కూడా మధురత మరియు శుభ భావన, శుభ కామనలతో సహనశీలత పాఠాన్ని నేర్పించారు. మరి మీరు కూడా బ్రహ్మ బాబా అడుగుపై అడుగు వేయండి. ఫాలో ఫాదర్ చేసి బాబా సమానంగా అవ్వండి. 13th పాయింట్, బ్రహ్మ బాబా మనస్సు బుద్ధితో సంపూర్ణంగా సమర్పితమయ్యారు. ప్రతి కర్మలో, ప్రతి సమయము బాబా మరియు శ్రీమతాన్ని గుర్తుంచుకున్నారు. స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కర్మలో అతీతంగా మరియు ప్రియంగా అయ్యారు. దైహిక సంబంధాలలో నేను అన్న భావనను త్యాగం చేశారు. సదా శివ్ బాబాకి ఆజ్ఞాకారిగా ఉన్నారు. స్వపురుషార్థంలో, యజ్ఞ పాలనలో నిమిత్తంగా అయ్యారు. స్థాపన కార్యము విశాలమవుతున్నా కానీ ఎవరి ఆజ్ఞను ఉల్లంఘించలేదు. ప్రతి సమయము సరేనండి అన్న ఆజ్ఞకు ప్రత్యక్ష రూపంగా సహజంగా నిలిచారు. ఇలా ఫాలో ఫాదర్. 14th పాయింట్, బ్రహ్మ బాబా ప్రతి సంకల్పంలో నమ్మకంగా ఉన్నారు. ఒక పతివ్రత నారి తన పతిని తప్ప మరెవ్వరినీ కలలో కూడా గుర్తు చేయదో, అలా ప్రతి సమయము ఒక్క శివ్ బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ నమ్మకానికి ప్రత్యక్ష రూపము బాబాలో కనిపించింది. విశాలమైన క్రొత్త స్థాపనకు నిమిత్తమైనప్పటికీ నమ్మకము అన్న బలముతో ఒకే బలము, ఒకే భరోసా అనే సూత్రాన్ని ప్రత్యక్షంగా కర్మలలోకి తీసుకువచ్చి ప్రతి పరిస్థితిని సహజంగా దాటారు మరియు దాటించారు. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. 15th పాయింట్, బ్రహ్మ బాబా ఒకవైపు అతి నిర్మాణము, విశ్వ సేవాదారి, మరోవైపు జ్ఞానం యొక్క అథారిటీ. ఎంత నిర్మాణంగా ఉన్నారో అంతే నిశ్చింత చక్రవర్తి. సత్యత యొక్క నిర్భయత, ఇదే సేవ యొక్క విశేషత. ఎంతగా బంధువులు, రాజకీయ నాయకులు, ధర్మ నేతలు క్రొత్త జ్ఞానం కారణంగా అపోజిషన్ చేసినా కానీ సత్యత మరియు నిర్భయత యొక్క పొజిషన్లో కొంచెం కూడా కదలలేదు. నిర్మాణత మరియు అథారిటీల బ్యాలెన్స్ కారణంగా నిందించిన వారు కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నారు. మరి సేవలో నిర్మాణ భావము, నిమిత్త భావము, బేహద్దు భావము
ఇందులో ఫాలో ఫాదర్ చేస్తూ సిద్ధి స్వరూపులుగా అవ్వండి. 16th పాయింట్. బ్రహ్మ బాబా కర్మ చేస్తూ కర్మ బంధన ముక్తులుగా, కర్మ సంబంధ ముక్తులుగా ఉన్నారు. శరీర బంధనము నుండి ముక్తులై ఫరిస్తా అనగా కర్మాతీతము, క్షణములో నష్టో మోహ స్మృతి స్వరూపముగా అయ్యారు. మరి ఈ అడుగులపై అడుగు వేస్తూ వెళ్ళండి. సంకల్పము, స్వభావ సంస్కారము, నేచర్లో కూడా బాబా సమానంగా అవ్వండి. ఇప్పటికీ ఇంకా ఇది నా స్వభావము, నా నేచర్ ఇంతే, వద్దన్న సంకల్పాలు వచ్చేస్తున్నాయి, మాటలు వచ్చేస్తున్నాయి అంటూ ఉంటే సమానంగా మరియు సంపన్నంగా ఎలా అవుతారు, ఎప్పుడు అవుతారు? 17th పాయింట్. బ్రహ్మ బాబా మధుబన్లో ఉంటున్నా ఎప్పుడు నేను కేవలం మధుబన్లోనే ఉంటున్నాను, పంజాబ్, యూపీ, కర్ణాటక మొదలైనవి పిల్లలవి అని ఎప్పుడూ సంకల్పం కూడా చేయలేదు. అంటే హద్దు అనే ఏరియా యొక్క బంధనాల నుండి బయటకు వచ్చి బేహద్దులో ఉండండి. బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది అంటే ఫాలో ఫాదర్ చేయండి. నాదిని నీదిలోకి, హద్దును బేహద్దులోకి పరివర్తన చేయండి. సంకల్పాలు, మాటలు, సేవా విధానము బేహద్దువిగా అనిపించాలి. ఎవరు మిమ్మల్ని చూసినా గాని బేహద్దు చక్రవర్తులు వీరు అన్న నష రావాలి. హద్దు మనసున్నవారు బేహద్దు చక్రవర్తులుగా అవ్వలేరు. 18th పాయింట్. బ్రహ్మ బాబా సంస్కారాలే పిల్లల సంస్కారాలు. బ్రహ్మ బాబా సాకార శరీరపు అంతిమ సమయంలో కూడా ఇదే గుర్తు చేయించారు. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. ఇవే బ్రహ్మ బాబా మరియు బ్రాహ్మణుల సంస్కారాలు. ఈ సంస్కారాలే న్యాచురల్గా ఉండాలి. నిరహంకారమే బ్రాహ్మణ జీవితపు విశేషత. ఇందులో పూర్తిగా ఫాలో చేయాలి. ప్రతి కర్మను చేస్తూ 3 సంస్కారాలు ఇమర్జ్ అయి ఉన్నాయా అని చెక్ చేసుకోండి. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి స్థితి. 19th పాయింట్. ఎలా అయితే బ్రహ్మ బాబా పూజ్యులుగా అయ్యారో అలా ఫాలో ఫాదర్ చేసేవారు కూడా తప్పకుండా పూజ్యులుగా అవుతారు. పూర్తి కల్పము బాబాతో కలిసి రాజ్యము, పూజ మరియు పూజ్యులుగా అయ్యే పాత్రను పోషిస్తారు. పూజ కూడా బ్రహ్మ బాబాతో పాటు మొదలవుతుంది. అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అన్న గాయనం ఉంది. ఏ కర్మ చేస్తున్నా అందులో బ్రహ్మ బాబా సమానమైన శ్రేష్ఠ కర్మ ఉందా లేక సాధారణ కర్మ ఉందా అని పరిశీలించుకోండి. విశేష కర్మను చేసేవారిగా అయినప్పుడే విశేష బ్రహ్మ ఆత్మతో కలిసి పాత్రను పోషిస్తారు. 20th పాయింట్. బ్రహ్మ బాబాయే అందరికంటే నంబర్ 1 పురుషోత్తమ ఆత్మ. అందుకే బ్రహ్మను ఆదిదేవ్ అన్నారు. ఫరిస్తా బ్రహ్మ కూడా ఉత్తమంగా గాయనం చేయబడ్డారు. భవిష్యత్తులో దేవాత్మ కారణంగా పురుషోత్తమునిగా అయ్యారు. లక్ష్మీనారాయణులను పురుషోత్తములు అంటారు. ఇలా పిల్లలైన మీరు కూడా సదా నేను పురుషోత్తమ యుగములోని పురుషోత్తమ ఆత్మను అని గుర్తుంచుకోండి. లేవడము, కూర్చోవడము, తినడము, త్రాగడము ఏ కర్మ కూడా సాధారణంగా ఉండకూడదు. సాధారణ కర్మ చేస్తూ కూడా శ్రేష్టమైన స్మృతి, శ్రేష్టమైన స్థితి ఉండాలి. ఎవరు మిమ్మల్ని చూసినా కానీ వీరు సాధారణ వ్యక్తి కాదు అని వారికి అనిపించాలి. ఎలా అయితే బ్రహ్మ బాబా సాధారణ తనువులో ఉన్నప్పటికీ పురుషోత్తమునిగా అందరూ అనుభవం చేశారో, ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా పురుషోత్తముని ప్రకాశం ఉంది. ఇలా ఫాలో ఫాదర్. సాధారణ కర్మలో కూడా స్థితి సాధారణంగా ఉండకూడదు, మహాన్గా ఉండాలి. 21st పాయింట్.
ఎలా అయితే బ్రహ్మ బాబా సదా హర్షితము మరియు గంభీరము ఈ రెండింటి బ్యాలెన్స్లో ఏకరస స్థితిలో ఉన్నారో అలా ఫాలో ఫాదర్ ఎప్పుడు ఏ విషయంలోనూ కన్ఫ్యూజ్ కాకూడదు, ఎప్పుడు మూడు మారకూడదు. ప్రతి కర్మలో ఫాలో ఫాదర్ సదా విజయాన్ని విజయీగా అనగా మాయా జీతునిగా అనుభవం చేసుకుంటూ ఎగురుతూ వెళ్ళండి. వ్యర్థ సంకల్పం రూపంలో కూడా మాయ దాడి జరగకూడదు. 22nd పాయింట్, సదా చేసేవారు చేయించేవారి బాబా స్మృతి ద్వారా బ్రహ్మ బాబా సమర్థుడిగా అయి ఫరిస్తాగా అయ్యారు. ఇలా ఫాలో ఫాదర్ ఎప్పుడైనా మాయ మదర్ ఫాదర్గా అవ్వడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే మాయ కూడా చాలా మంచి పాలన మరియు ప్రాప్తులను చేయిస్తుంది. కానీ అదంతా మోసపూరిత ప్రాప్తి. ముందు ప్రాప్తి, తర్వాత మోసం ఉంటుంది. కనుక అది మాయనా లేక బాబానా అని పరిశీలించుకోండి. మోసపోయాక పరిశీలించడము ఇదేమీ తెలివైన పని కాదు. జ్ఞాని ఆత్మ ముందుగా పరిశీలించి స్వయాన్ని కాపాడుకుంటుంది. 23rd పాయింట్, ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి, కానీ ఫాలో ఫాదర్ చేయండి. పరస్పరము గౌరవాన్ని ఉంచండి, కానీ గైడ్ ఒక బాబానే. ఏ సోదరి లేక సోదరుడు గైడ్ అవ్వలేరు. గాడ్ గైడ్. సాకార ఉదాహరణ బ్రహ్మా బాబా. నిమిత్తం ఎవరన్నా ఉండనివ్వండి, కానీ నిమిత్తం చేసింది ఎవరు? శివ్ బాబా చేశారు. అప్పుడు బాబా గుర్తుకు వస్తారు కదా. బ్రాహ్మణుడు అనగా సదా బ్రహ్మ సమానంగా బ్రహ్మాచారి. బ్రహ్మ బాబా ఆచరణలే సర్వ బ్రాహ్మణుల ఆచరణలు అనగా కర్మలు. ఉచ్చారణ కూడా బ్రహ్మ బాబా సమానంగా ఉండాలి. అప్పుడే ఫాలో ఫాదర్ అని చెప్తాము. 24th పాయింట్, బ్రహ్మ బాబా తమ విశ్రాంతి సమయాన్ని కూడా విచారసాగర మంథనం చేసి పిల్లల కోసం వినియోగించారు. రాత్రి మేలుకొని కూడా పిల్లలకు యోగశక్తిని ఇచ్చారు. ఈ చరిత్ర అయితే విన్నారు కదా. మరి ఫాలో ఫాదర్ చేశారా లేక కేవలం విన్నారా? వినడము అంటే చేయడము. బ్రహ్మ బాబా సదా జీ హజూర్ అన్నారు. బ్రహ్మ బాబా నుండి శివ్ బాబా ఎప్పుడూ వేరుగా లేరు. హాజరు నాజరుగా ఉన్నారు. పిల్లలు బాబా అని అన్నారు. మధురమైన పిల్లలు అని బాబా అన్నారు. మనసా స్థితిలో సదా హాజరై సమీపంగా అనుభవం చేశారు. సేవలో సదా హాజీ అన్నారు. హాజరై ఉన్నారు. రాత్రైనా పగలైనా సేవా డైరెక్షన్ లభించగానే ప్రాక్టికల్లో చేశారు. మరియు సదా కర్మలో హాజీ అన్నారు. మరి మీరు కూడా ఫాలో ఫాదర్. శ్రీమతంలో ఒకసారి సరేనండి, మరోసారి లేదండి అని అనలేదు. ప్రేమకు రుజువుని ఇచ్చారు. 25th పాయింట్, బ్రహ్మ బాబా అంతిమం వరకు పెద్ద వయసు ఉన్నప్పటికీ తనువు యొక్క లెక్కాచారాలను తీర్చుకుంటూ కూడా బేహద్దు వైరాగ్య స్థితిని ప్రత్యక్షం చేశారు. సాధనాలను స్వయం కోసం స్వీకరించలేదు. స్వయం పట్ల బేహద్దు వైరాగ్యము. సేవ కోసము సాధనాలను ఉపయోగించారు. కానీ సాధనాలు నిర్లక్ష్యాన్ని తీసుకురాలేదు. ఇందులో ఫాలో ఫాదర్. 26th పాయింట్, బ్రహ్మ బాబా పిల్లల పట్ల అతి స్నేహిగా ఉన్నారు. సేవకు నిమిత్తమైన పిల్లలను సదా గుర్తు చేస్తూ ఉండేవారు. మోహం లేదు, కానీ హృదయపూర్వకమైన ప్రేమ ఉండేది. బ్రహ్మ బాబాకు తమ స్వార్థమేమీ లేదు, కానీ పిల్లలపై సేవార్థము ఎంతో స్నేహము ఉండేది. కలిసి ఉన్నారు. పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దైహిక రూపముతో పిల్లల స్మృతి వారిని విసిగించలేదు. పూర్తిగా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు. ఈ ధారణతోటే స్మృతి స్వరూప నష్టో మోహులుగా అయ్యారు.
ఎటువంటి నాది అన్నది లేదు. దేహ బాణము నుండి కూడా నష్టో మోహము. ఇలా ఫాలో ఫాదర్. 27th పాయింట్. బ్రహ్మ బాబాను చూశారు. ఎటువంటి పిల్లలైనా శిక్షణ దాతగా అయి శిక్షణ కూడా ఇచ్చేవారు. శిక్షణతో పాటు ప్రేమను కూడా మనస్ఫూర్తిగా పంచేవారు. కేవలము బాహువుల ప్రేమ కాదు. ప్రేమకు గుర్తు తమ శుభ భావనతో, శుభ కామనతో మాయకు వశమై ఉన్న ఎటువంటి ఆత్మనైనా పరివర్తన చేయడము. ఎవరి పట్ల ద్వేషభావము లేదు. వీరు మారరు, వీరింతే అనుకోలేదు. సదా దయార్థ హృదయము. కేవలము శిక్షణ పని చేయదు. శిక్షణతో పాటు శుభ భావన, దయార్థ హృదయము సహజంగా పనిచేస్తాయి. 28th పాయింట్. ఈ ఫలానా పిల్లలు తప్పు చేశారు అని బ్రహ్మ బాబాకు తెలిసినా కానీ ఆ పిల్లలకు శిక్షణను పద్ధతిగా, యుక్తిగా ఇచ్చేవారు. తర్వాత వారికి ఎంతో ప్రేమను కూడా ఇచ్చేవారు. దీనితో వారు బాబా ప్రేమను అర్థం చేసుకునేవారు. ఆ ప్రేమలో చేసిన తప్పును అర్థం చేసుకునే శక్తి వారిలో వచ్చేది. ఇలా ఫాలో ఫాదర్. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇలానా అలానా, ఈ అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానము, ఫాలో ఫాదర్. కేవలము కాపీ చేయాలి. మీ బుద్ధిని ఉపయోగించకండి. 29th పాయింట్. బ్రహ్మ బాబాకు ఒకటే శుభ ఆశ ఉండేది. నా ప్రతి పిల్లల ముఖంపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి, మనస్సు బుద్ధిలో సదా శుభ భావన, దయా భావన, దాత భావన ఉండాలి. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్. సదా మహాదానిగా అయ్యేవారి మూడ్ ఏకరసంగా ఉంటుంది. దేవతగా అయ్యే ప్రతి ఆత్మ ఇచ్చేవారే, తీసుకునేవారు కాదు. మీకు ఎవరు ఏమి ఇచ్చినా కానీ మీరు మాత్రము సుఖాన్ని, శాంతిని, ప్రేమను ఇవ్వండి. 30th పాయింట్. మీతో ఎవరు ఏమి చేసినా కానీ, దుఃఖం ఇచ్చినా కానీ, అవమానించినా కానీ అందరికీ సుఖాన్ని ఇవ్వడమే మీ కర్తవ్యము. దుఃఖమిచ్చే వారిని ఫాలో చేయకండి. బాప్ దాదాను ఫాలో చేయండి. బ్రహ్మ బాబా ఎప్పుడైనా ఎవరికైనా సుఖాన్ని ఇచ్చారా లేక దుఃఖాన్ని ఇచ్చారా? మరి మాస్టర్ బ్రహ్మ అనగా బ్రాహ్మణ ఆత్మలు ఏం చేయాలి? ఎవరైనా మీకు చాలా దుఃఖాన్ని ఇస్తే, నిందిస్తే, అవమానిస్తే అక్కడ నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించండి. వారి పనిని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందించినా మీరు సహనశీల దేవీ దేవతలుగా అవ్వండి. మీ సహనశీలతతో నిందించేవారు కూడా మీకు సమీపంగా వస్తారు. 31st పాయింట్. బాప్ దాదా ఇప్పుడు సమయ ప్రమాణంగా ఇదే కోరుకుంటున్నారు. పిల్లలు కేవలము ఈ రెండింటిని గుర్తు పెట్టుకోండి. 1. బాబా నుండి కలిగిన సర్వ ప్రాప్తులు, స్నేహము, సహయోగానికి రిటర్న్ ఇవ్వండి. రిటర్న్ ఇవ్వడము అంటే బాబా సమానంగా అవ్వడము. 2. ఇప్పుడు మన రిటర్న్ జర్నీ అనేది గుర్తుంచుకోండి. ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఇందుకోసము ప్రతి సంకల్పము, మాట మరియు కర్మను బ్రహ్మ బాబాతో పోల్చి చూసుకోండి. బాబాకు సంకల్పంలో ఏమి ఉండేది, బాబా మాటలు ఏమిటి, బాబా కర్మలు ఎలా ఉండేవి? దీనినే ఫాలో ఫాదర్ అంటారు. క్రొత్తగా ఆలోచించే, చేసే అవసరమే లేదు. బాబా ఏం చేశారో దానిని ఫాలో చేస్తే చాలు. 32nd పాయింట్. ఏ విధంగా అయితే బ్రహ్మ బాబా చిన్నవారికి, పెద్దవారికి, తమ సమానమైన వారికి అందరికీ ఒకే విధంగా గౌరవాన్ని ఇచ్చారు. ఈ విధంగా మాస్టర్ రచయితను అనే స్వమానధారిగా అయి సర్వుల పట్ల గౌరవాన్ని ఇచ్చే దాతగా కండి. సదా తమని తాము ఆది దేవ్
బ్రహ్మ యొక్క ఆది రత్నాన్ని, ఆది పాత్రధారి ఆత్మను అని భావించండి. 33 ఏ విధంగా అయితే బ్రహ్మ బాబా స్వయం కోసము ఏమీ స్వీకరించలేదో, మహిమని స్వీకరించలేదు, వస్తువులను స్వీకరించలేదు, ఉండేటువంటి స్థానమును కూడా స్వీకరించలేదు, స్వయం పట్ల ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయ్యి అఖండ దానిగా కావడము, ఇదే పరోపకారము ఉన్నది. బ్రహ్మ బాబా స్వయం యొక్క సమయాన్ని కూడా సేవలో పెట్టారు. స్వయం నమ్రచిత్తులుగా అయ్యి పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు, పిల్లలను ముందుంచారు. పేరు పిల్లలది, కార్యం తనది. చేసిన కార్యము ద్వారా ప్రాప్తించిన మహిమను కూడా త్యాగం చేశారు. పేరులో కూడా పరోపకారిగా అయ్యారు. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. 34 ఏ విధంగా అయితే సాకార రూపంలో బ్రహ్మ బాబా స్వయాన్ని సదా విశ్వ సేవాదారిగా, పిల్లల యొక్క సేవాదారిగా చెప్పుకునేవారు మరియు పిల్లలను యజమానులుగా చేశారు. సదా యజమానులకు నమస్కరించారు. ఈ విధంగా ఆలోచించలేదు, ఎదుటి వాళ్ళు గౌరవాన్ని ఇచ్చినట్లయితే నేను గౌరవిస్తాను అని. సదా గౌరవాన్ని ఇచ్చే దాతగా అయ్యారు. బ్రహ్మ బాబా యొక్క ప్రతి మాటలో నమ్రత, నిర్మాణత మరియు మహానత కనిపించేది. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. 35 ఏ విధంగా అయితే బ్రహ్మ బాబా సదా ఉదార చిత్తులుగా, విశాల హృదయులుగా ఉండేవారో అదే విధంగా ఫాలో ఫాదర్ చేయండి. ఉదార చిత్తులు అనగా దాత గుణం యొక్క భావన కలిగిన దయార్థ హృదయులుగా కావాలి. తమ పట్ల ఇతరులు చేసినటువంటి గుణగానములో, శక్తులలో, విశేషతలో, అన్నింటిలో మహాదానిగా కావడంలో విశాల హృదయులుగా కావాలి. వాణి ద్వారా జ్ఞానధనముతో పాటుగా గుణాల దానము చేయడంలో సహయోగిగా కావాలి. తమ యొక్క గుణాలతో ఇతరులను గుణవంతులుగా తయారు చేయాలి. విశేషతలను నింపడంలో సహయోగిగా కావాలి. 36 బ్రహ్మ బాబానే పిల్లలను యజమానులుగా తయారు చేశారు మరియు స్వయాన్ని సేవాదారి రూపంలో భావించారు. యజమానిని అనే గౌరవాన్ని కూడా ఇచ్చేశారు. మహిమను కూడా త్యాగం చేశారు. పేరును కూడా త్యాగం చేశారు. ఎప్పుడూ తన పేరును పెట్టుకోలేదు. నా పిల్లలు అన్నారు. అయితే బాబానే ఏ విధంగా పేరు ప్రతిష్టలు, గౌరవము అన్నింటినీ త్యాగం చేశారో, పరోపకారిగా అయ్యారో, స్వయం యొక్క సుఖాన్ని పిల్లల యొక్క సుఖంలోకి మార్చారు. పిల్లలు బాబాని మర్చిపోయి దుఃఖితులుగా అనుభవం చేస్తే స్వయం తన దుఃఖంగా భావించారు. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేసి పరోపకారం యొక్క భావనలో సంపన్నంగా కావడం ద్వారా విశ్వ కళ్యాణం యొక్క కార్యము సంపన్నమవుతుంది. 37 ఏ విధంగా అయితే బ్రహ్మ బాబా సాకార రూపంలో అనేక కార్యాలు చేస్తూ కూడా సదా డబుల్ లైట్గా ఉన్నారు. సేవ యొక్క భారం కూడా ఉండేది కాదు. అదేవిధంగా ఫాలో ఫాదర్ చేయండి. ఏ విధంగా అయితే బ్రహ్మ బాబా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాగా, ఆత్మాభిమానిగా అనుభవం చేయించేవారు. కర్మలు చేస్తూ, భాషణ చేస్తూ, డైరెక్షన్స్ ఇస్తూ, ఉమంగ ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహముతో అతీతంగా సూక్ష్మ ప్రకాశ స్వరూపం యొక్క అనుభూతిని చేయించేవారు. అదేవిధంగా బాబాని అనుసరించాలి. 38 ఏ విధంగా అయితే సాకారములో అంతిమ కర్మాతీత స్థితి యొక్క పాత్ర కేవలము బ్లెస్సింగ్ ఇవ్వడమే ఉండేది. బ్యాలెన్స్ పెట్టుకునే విశేషత మరియు బ్లెస్సింగ్ యొక్క అద్భుతం కూడా ఉండేవి. అదేవిధంగా ఫాలో ఫాదర్ చేయండి. ఇదే సహజమైన మరియు శక్తిశాలి సేవ ఉన్నది.
ఇప్పుడు విశేషమైన ఆత్మల యొక్క పాత్ర ఉన్నది. బ్లెస్సింగ్ ఇవ్వడము. నయనాల ద్వారానైనా ఆశీర్వాదం ఇవ్వండి. మస్తకమణి ద్వారానైనా ఆశీర్వాదం ఇవ్వండి. 39th పాయింట్. చివరి రోజులలో బ్రహ్మా బాబా ఎవరితోనైనా మాట్లాడుతూ సమాచారము వింటూ కూడా శబ్దము నుండి అతీతంగా అయ్యేటువంటి అనుభవం చేయించేవారు. కొందరు పిల్లలు బాబా వద్దకు చాలా ప్లాన్స్ తయారు చేసుకొని వచ్చేవారు. బాబాకి ఇది చెప్పాలి, అది అడగాలి అని. కానీ బాబా సన్ముఖంగా వస్తూనే ఏది చెప్పాలనుకునేవారో దానినే మర్చిపోయేవారు. ఇదే ఫరిస్తా స్థితి. ఈ విధంగా బాబాని అనుసరించండి. ఎప్పుడైతే బాబాని ఫాలో చేస్తారో అప్పుడు ఏదైతే కార్యం జరగకూడదో దానికి బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత పరిశీలించుకుంటారు, ఇలాంటి పని మనం చేయకూడదు అని. 40th పాయింట్. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా ఆది దేవుగా లేదా మొదటి ప్రిన్స్గా పవిత్రత యొక్క పర్సనాలిటీ ఆధారంతో అయ్యారు, అదేవిధంగా బాబాను ఫాలో చేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత పవిత్రత ఉన్నది. ఎప్పుడూ స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క సంకల్పం కలగదో అలాంటి వారినే పవిత్రత యొక్క పర్సనాలిటీ కలిగిన వారు అని అంటారు. 41 పాయింట్. ఏ విధంగా అయితే బ్రహ్మ బాబాని చూడగానే పరిచయం లేనటువంటి వారు కూడా అర్థం చేసుకునేవారు వీరు విశేషమైన అలౌకిక వ్యక్తి అని. వేలాది మంది మధ్యలో ఉన్నప్పటికీ వారి మస్తకము వజ్రంలాగా మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవారు. అదేవిధంగా మీరు కూడా బాబాను ఫాలో చేయండి. ఇప్పటి వరకు సేవ కారణంగా ప్రపంచం వారితో ప్రవృత్తిలో ఉండేటువంటి వారితో కలవాల్సి వస్తుంది. కానీ సేవ పట్ల సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా అతీతంగా ఉండేటువంటి ఏదైతే మంత్రం ఉన్నదో దానిని మర్చిపోకూడదు. లౌకికంలో ఉంటూ అలౌకికత కనిపించాలి. అనేక వ్యక్తుల మధ్యన ఉంటూ అవ్యక్త మూర్తిగా కనిపించాలి. 42nd పాయింట్. ఏ విధంగా అయితే బ్రహ్మా బాబా సాకార రూపంలో అలసట లేనటువంటి వారిగా ఏకరస స్థితి యొక్క ఎగ్జాంపుల్గా అయి చూపించారు, అదేవిధంగా నేను కూడా ఎగ్జాంపుల్గా తయారు కావాలి. సేవ కోసము సమయం లభించకపోయినా కూడా తమ యొక్క శ్రేష్టమైన చరిత్రతో కూడా సేవ చేయగలుగుతారు. సేవ కేవలము వాచ ద్వారానే కాదు, తమ యొక్క చరిత్ర ద్వారా ఆ విచిత్రమైన తండ్రిని జ్ఞాపకం తెప్పించాలి. ఇదే సహజమైన సేవ. తమ యొక్క మస్తకము మరియు నయనాలు ఆ విచిత్రుని యొక్క చరిత్రని చూపించాలి. ఇలాంటి అవినాశి లాకెట్ని ధరించండి. ఇలాంటి లాకెట్ ద్వారా అందరికీ బాబానే కనిపించాలి. 43 పాయింట్. ఏ విధంగా అయితే మీరు సాకారంలో రుజువును చూశారు కదా, ప్రాక్టీస్ మరియు ప్రాక్టికల్ అనేది సమానంగా ఉండేది. ఏదైతే ఆలోచించారో అదే కర్మ చేసేవారు. మరి అదే విధంగా పిల్లలు కూడా బాబాను అనుసరించాలి. అడుగుపైన అడుగు వేస్తూ నడవండి. అడుగులను అనుసరించడము అనగా అడుగులో అడుగు వేసి నడవడము. ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనుసరించండి. ఒకవేళ సంపూర్ణంగా అవ్వాలి అంటే మీ సమానంగా కాదు, బాబా సమానంగా తయారు చేయాలి. ఏ విధంగా బాబా పిల్లలను తమ కంటే ఉన్నతంగా చేస్తారో ఆ విధంగా మీరు ఇతరులను బాబా సమానంగా చేసినట్లయితే మీరు ఫాలో ఫాదర్ చేసినట్లే. 44th పాయింట్. ఏ విధంగా అయితే సాకార బ్రహ్మా బాబా మస్తకము మరియు నయనాల ద్వారా పవిత్రతా కిరీటము అనేకులకు సాక్షాత్కారం జరుగుతూ ఉండేది, మరి అదే విధంగా మీరు కూడా బాబాని అనుసరించండి. ఒకవేళ ఇలాంటి స్వరూపం యొక్క సాక్షాత్కారము మీ ద్వారా ఆత్మలకు చేయించినట్లయితే
అప్పుడు సేవలో సఫలత అనేది మీ చరణాల వద్దకు వస్తుంది. మీరు ఇలాంటి మహాను ఆత్మలుగా అవ్వాలి. మీరు ఎవరి ముందుకు వెళ్ళినా వారికి సాక్షాత్కారం అవ్వాలి. దీని కొరకు మీ స్థితిని బ్రహ్మా బాబా సమానంగా ఏకరసంగా ఉంచుకోవాలి. ఏమి జరిగినా దానిని ఆటగా భావించి సమాప్తము చేయండి. ఎప్పుడూ అలజడిలోకి రాకండి. 45th పాయింట్. ఏ విధంగా అయితే సాకార రూపం యొక్క ఎగ్జాంపుల్ని చూశారు, వారి ముఖము ద్వారా ప్రతి గుణం యొక్క సాక్షాత్కారము జరిగేది. ఏ విధమైన అథారిటీ కలిగిన వ్యక్తి అయినా, ఎలాంటి స్థితిని కలిగిన వ్యక్తి బాబా సన్ముఖంగా వచ్చినా కానీ, బాబా గుణాల యొక్క వ్యక్తిత్వము, ఆత్మీయత యొక్క పర్సనాలిటీ, సర్వశక్తుల యొక్క పర్సనాలిటీ ముందు ప్రతి ఒక్కరూ తల వంచారు. వారు తమ యొక్క ప్రభావాన్ని బాబా పైన చూపించలేకపోయారు. ఇలాంటి వృత్తి మరియు మాటల అథారిటీ యొక్క ప్రత్యక్ష ప్రమాణమును చూశాము. కావున ఈ విధంగా ఫాలో ఫాదర్. 46th పాయింట్. ఏ విధంగా అయితే సాకార బాబా సాకారంలో నిమిత్తంగా అయ్యి ప్రతి కర్మ నియమం అనుసారంగా చేసి చూపించారు, ఈ విధంగా ప్రాక్టికల్గా మీరు కూడా ఫాలో చేయాలి. ఏ విధంగా అయితే ట్రైన్ పట్టాలపైన సరిగ్గా నడిచినట్లయితే నిశ్చయం ఉంటుంది యాక్సిడెంట్ అవ్వదు అని, నిశ్చింతగా అయి నడిపిస్తారు. అదేవిధంగా ఒకవేళ స్వయం యొక్క స్మృతి యొక్క నశ ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే కర్మలు మరియు మాటలు నియమానికి విరుద్ధంగా జరగజాలవు. 47th పాయింట్. బాబా పిల్లలకు గౌరవాన్ని ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చేవారు. కావున ఎవరికి ఈ సంకల్పం వచ్చేది కాదు, ఈ సలహా కరెక్టేనా కాదా అని. ఇలా ఫాలో ఫాదర్. దీనికోసము నషా ఉండాలి. నేను మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా ఉన్నాను. స్వయం యొక్క ఈ నష ఎప్పుడూ తక్కువ కాకూడదు. కార్య వ్యవహారముల అనుసారంగా ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వడము, ఇది కూడా నియమం ఉన్నది. కావున సాకార బాబా ద్వారా చెప్పబడిన విషయాలను ఫాలో చేయండి. 48th పాయింట్. ఏ విధంగా అయితే సాకార బాబా తక్కువ ఖర్చుతో ఉన్నతమైన కార్యం చేసి చూపించారో అలా ఫాలో ఫాదర్ చేయండి. ఏ విధంగా అయితే ప్రవృత్తిలో ఉండేవారు స్థూలమైన ధనముతో తమ యొక్క పదవిని ఉన్నతంగా తయారు చేసుకోగలరో, అదేవిధంగా యజ్ఞ నివాసి కూడా ఒకవేళ యజ్ఞం యొక్క స్థూలమైన వస్తువులను తక్కువ ఖర్చు చేసి ఉపయోగించినట్లయితే వారి భవిష్యత్తు కూడా చాలా ఉన్నతంగా తయారవుతుంది. 49th పాయింట్. ఏ విధంగా అయితే ఎవరైనా బాబా వద్దకి వచ్చినట్లయితే వారిని ఖాళీ చేతులతో పంపించేవారు కాదు. స్థూలంగా కూడా ఏదో ఒకటి స్మృతి చిహ్న బహుమతిని ఇచ్చేవారు. ఈ స్థూలమైన ఆచారం కూడా సూక్ష్మమైన కర్తవ్యముతో పాటు సహజమైన స్మృతిని ఇప్పించడానికి సహజ సాధనంగా తయారు చేశారు. అదేవిధంగా మీరు కూడా ఇదే లక్ష్యం పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో ఒకటి ఎంతో కొంత తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మీరు విశ్వం యొక్క రాజ్యంలోకి వస్తారు. 50th పాయింట్. ఏ విధంగా బాబా తమ యొక్క అవసరమైన సమయాన్ని కూడా విశ్వ కళ్యాణము పట్ల ఉపయోగించారో, అదేవిధంగా మీరు కూడా ఎక్కువలో ఎక్కువ సమయము విశ్వ కళ్యాణము పట్ల ఉపయోగించండి. అప్పుడు ఎంత బిజీగా అయిపోతారు అంటే వ్యర్థం స్వతహాగా సమాప్తమైపోతుంది మరియు సమర్థమైన సంకల్పాలు వస్తాయి. సదా విశ్వసేవలో సమయాన్ని వినియోగిస్తారు. ఏ విధంగా అయితే బాబాకు ఈశ్వరీయ సంస్కారాలు, దివ్య స్వభావము, దివ్యమైన వృత్తి, దివ్య దృష్టి సదా ఉండేదో, అదేవిధంగా వృత్తి, దృష్టి, స్వభావ సంస్కారాలు ఉండాలి.
ఈశ్వరీయ లక్షణాలు కలిగిన ముఖ వర్చస్సు ఉండాలి. మరి ఇలాంటి ముఖము ద్వారా బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యాల యొక్క రూపురేఖలు కనిపించాలి. దీనినే అంటారు ఫాలో ఫాదర్. 51st పాయింట్. ఏ విధంగానైతే సాకారి బాబా ప్రతి కర్మను త్రికాలదర్శిగా అయ్యి చేసి చూపించారు, దీని ద్వారా వ్యర్థ కర్మలు మరియు పాపకర్మలతో ముక్తులుగా ఉంటూ ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మగా అయ్యింది. సాక్షి దృష్టిగా అయ్యి కర్మలు చేయడంతో ఎలాంటి కర్మ బంధనాలలో బంధింపబడలేదు. ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయాలి. 52nd పాయింట్. ఏ విధంగా అయితే బ్రహ్మా బాబా సదా స్వరాజ్యాన్ని నడిపించే వారిగా ఉన్నారు, అనగా స్వయానికి ఆధీనం అవ్వలేదు, కానీ స్వరాజ్యాధికారిగా అయి ఉన్నారు. ఈ విధంగా బ్రహ్మా బాబా సమానంగా సదా స్వయం పైన రాజ్యం చేసేవారు. అక్కడ కూడా తోడుగా రాజ్యం చేస్తారు. ఇక్కడ ఎవరైతే నంబర్ 1 రెగ్యులర్ మరియు పంక్చువల్ ఈశ్వరీయ విద్యార్థిగా ఉంటారో అక్కడ కూడా బాబాతో పాటుగా చదువుకుంటారు. ఎవరైతే ఇక్కడ అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో బాబాతో పాటుగా ఎవరైతే సదా ఊగుతారో వారు అక్కడ కూడా తోడుగా ఊయలలో ఊగుతారు. ఎవరైతే ఇక్కడ అనేక ప్రాప్తుల యొక్క సంతోషంలో నాట్యం చేస్తారో వారు అక్కడ కూడా తోడుగా నాట్యం చేస్తారు. ఎవరైతే ఇక్కడ బాబా యొక్క గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా సర్వ సంబంధాలతో బాబా తోడును అనుభవం చేస్తారో వారే సత్యయుగంలో రాయల్ కులం యొక్క సమీప సంబంధంలోకి వస్తారు. 53 పాయింట్. ప్రతి విషయంలో వదిలేస్తే వదిలి వెళుతుంది. ఈ పాఠమే బ్రహ్మా బాబాని నంబర్ 1లోకి తీసుకెళ్ళింది. ప్రారంభంలోనే వదిలేస్తే వదిలిపోయింది కదా. ఈ విధంగా ఎప్పుడూ బాబా ఆలోచించలేదు. తోడుగా ఉన్నవారు నన్ను వదిలేస్తే నేను వదులుతా, సంబంధీకులు నన్ను వదిలేస్తే నేను వదులుతా, విఘ్నాలు వేసేవాళ్ళు విఘ్నాలు వేయకుండా ఉంటే నేను విడిపోతాను, అనేక రకాల పరిస్థితులు నన్ను వదిలేసినట్లయితే నేను విముక్తుడను అవుతాను అని ఈ విధంగా బ్రహ్మా బాబా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ స్వయానికి ఇదే పాఠాన్ని పక్కా చేసుకొని ప్రాక్టికల్గా చేసి చూపించారు. అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. బాబాని చూడండి, బాబాని అనుసరించండి. ఈ మంత్రాన్ని సదా ముందుంచుకుంటూ ఎక్కే కలలో ఎగురుతూ వెళ్ళండి. ఏ విధంగా అయితే బాబా ఏకరస స్థితిలో ఉండేవారో అలా మీరు కూడా ఏకరస స్థితిలో ఉండండి. అప్పుడు నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా బాబా సమానంగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.